మనమైతే గోధుమ పిండితోటి హెల్దీగా చేసుకున్నాం. కొంచెం వేసినా కానీ మైదా పిండికి ఒక స్పూన్ అంత అంతే. బాగున్నాయి. అవునాయా? సూపర్ ఉన్నాయి. జ్యూసీగా లోపల కోవా అనేది కర్రీ ఇట్లా ఇట్లా తిను. సూపర్. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మనం పిండి వంటలు అయితే అన్నీ చేసుకుంటున్నాం కదా బతుకమ్మకు. ఇప్పుడైతే కోవా గర్జలతో వచ్చినాం. మన అలా లేవు ఉడక వీడియోలా. ఎందుకంటే కోవతోటి మంచిగా వస్తుంది టేస్ట్ అన్నది. మెత్తతనంలా తింటుంటే జ్యూసుగా అంత కమ్మ ఉంటుంది. ఏంటంటే ఇది ఆరోగ్యాన్ని కూడా బలం పిల్లలకు. ఏంటంటే వీకున్న పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టురు, బలంగా తయారవుతారు. మనము ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే మందులకే పోవద్దు. అదేంటంటే తాకత్ లేదు, ఇది లేదు, అది లేదని గోళీలు వేయద్దు, మందులు తాగిపియద్దు. ఇదైతే మనం బలమైన ఫుడ్ కాబట్టి అలా శక్తిగా ఉంటారు కాబట్టి చేసి పెట్టుర్రు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా పిల్లలకు, సెలవులు వచ్చినాయి చేసి పెట్టాలి. ఎందుకంటే ఇక వాళ్ళు ఇంట్లో ఉండి కూడా తింటారు. స్కూల్ కంటే మనం పెట్టి ఇవ్వలేము. ఒకసారి మేడం సర్దంటారు, ఇట్లా తినేటి పిండి వంటలైనా ఏవైనా మనం పెట్టలేము గుడక. ఇక అట్లా ఫ్రూట్స్ ఏదో పెడతాం. ఇది విషయం. సో ఇక ఏంటంటే లైక్ అయితే వేయండి. ఇక ఏంటంటే బెల్ బటన్ అయితే కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకుర్రి. నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిరు కదా. పంపిస్తే లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. ఇక ఏంటంటే మీరు వీడియోస్ అన్నది మనది రన్నింగ్ అవుతుంటుంది. మీరు లైక్లు ఇవ్వండి, సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇది విషయం. ఇక పక్క కొలతలతో చెప్తా మీకు. ఎట్లా అంటే చెయ్యరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తాను. చెయ్య రాలేదు మొత్తానికే, వాళ్ళకు వంట రాదు అన్నోళ్ళు కూడా చేసుకోవాలి. అట్లా చెప్తా. మీరు యాష్టపడద్దు, ఇంతగానం చెప్తుంది అనుకోవద్దు. చెప్తేనే మీకు వస్తుంది. వచ్చిన వాళ్ళు చేసుకోండి, రానోళ్ళు చూస్తారు. రానోళ్ళు చూసి ఇక ఏంటంటే ఇక వాళ్ళకి అర్థం కాకపోతే చేయలేకపోతారు. ఇక టేస్ట్గా ఇట్లా మనం ఎన్నో రకాల కుడక గర్జలు చేసుకుంటాం, నువ్వుల గర్జలు చేసుకుంటాం. ఇక ఎన్నో గర్జలు. ఇక మేమైతే తెలంగాణ గర్జలు అంటాం. ఇక గజ్జకాయలో ఏదో అంటారట, గజ్జకాయలు అంటారట, కానీ మేము మనం గర్జలు అంటాం. తెలంగాణ విషయం గర్జలు. ఇక ఇప్పుడు మేము అట్లా మాట్లాడింది అట్లనే వస్తుంది. ఇక మీరైతే ఇక నన్నైతే ఎక్కువ చేయకుండా విషయం. ఎట్లా అంటే నేను ఎట్లా చెప్పినా కూడా మంచిగా చెప్తా. ఇది విషయం. ఇక మీరు ఇక చూపిస్తారా తేజ? ఏమేమి కావాలి చూపిస్తా. ఇక ఇది పాలతోటి అయితే కోవా కదా, మన కోవతోటి పోలేలు చేసుకుంటాము, గజ్జలు చేసుకుంటాము, ఎన్నో రకాలు చేసుకుంటాము దీంతో. ఇదైతే కమ్మతనానికి కూడా సూపర్ ఉంటుంది. కోవా షుగర్ కలపని కోవా. షుగర్ కలిపింది దొరుకుతుంది. నేను షుగర్ లేనిది మీకు షుగర్ కలిపింది నేను ఏది ఇచ్చినా అనుకో, నువ్వు ఎంత మరి ఎట్లా కలిపిందో ఏం కలిపిందో అనుకో టైంలో షుగర్ కలిపింది మీ దగ్గర ఉంటుంది, తెచ్చుకుంటారు. ఆ టైంలో నేను ఎట్లా కలుపుకోవాలని మీకు ఆలోచన వస్తుంది. ఇక నేనే షుగర్ లేనిది కలిపితే మీకు అర్థమవుతుంది. షుగర్ ఉన్నది కూడా దొరుకుతుంది, తెచ్చుకోండి. అట్లా తెచ్చుకొని డైరెక్ట్ చేసేసుకోవచ్చు. మరి విషయం ఇప్పుడైతే గోధుమ పిండి మంచిగా పట్టించుకొచ్చిన. ఏంటంటే గోధుమ పిండి గుడక మంచిగా ఉండాలి. మంచిగా ఉంటేనే మనకు గర్జలైనా మనం ఏదైనా గుడక చేసుకుంటే బాగుంటుంది. క్వాలిటీ చూసుకొని తెచ్చుకోండి. పిండి అయినా ఏది గుడక, పప్పులైనా ప్రతిది గుడక క్వాలిటీ చూసుకొని తెచ్చుకోండి. ఇది విషయం. ఆయిల్ కొంచెం, ఆయిల్ అయితే మనము ముకుట్లో వేసేది అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడైతే మైదం పిండి, గోధుమ రవ్వ, సుజ్జి రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు. నేనైతే ఉప్మా రవ్వ అంట. ఇట్లా ఉప్మా రవ్వ, ఉప్మా చేసుకుంటాం చూడు సన్నది. ఇక ఆ రవ్వ ఇట్లా. ఇలాచి పౌడర్, చక్కెర. ఇది ఎట్లా చేస్తాను చూడు, సింపుల్గానే. ఎట్లా అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. కొలతలతో చేస్తా మీకు నేను. కొలతలు పక్కా ఉంటాయి. అంటే పిండి పట్టినాక జల్లెడ పట్టి ప్యాక్ చేసి ఇచ్చారు మాకు. ఇక కాబట్టి నేను ఇప్పుడు ఏదో ఇచ్చినా కాబట్టి ఇప్పుడే డైరెక్ట్ చేసేస్తున్నా. మీరు ఉదయం తెచ్చుకొని పెట్టుకుంటే, స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటే జల్లెడ పట్టుకోండి. పిండి మాత్రం జల్లెడ పట్టకుంటే వేయకుండ్రి. ఒక కప్పు, ఒక కప్పు, 1 కప్పు. ఏ కప్పు గోధుమ పిండి ఈ కప్పు వేసిన. మైదా పిండి ఈ కప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనము గోధుమ రవ్వ అని చెప్పినా కదా, 1 టీ స్పూన్ వేసుకోండి. మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి. 1 టీ స్పూన్ వేస్తాం.
కొంచెం ఉప్పు వేసుకోండి, ఏంటంటే టేస్ట్ గురించి కొద్దిగా. మనము ఎల్లైనా కానీ ఇప్పుడు చేసుకున్న కొద్ది ఉప్పు వేసుకోవాలి. అది ఏంటంటే టేస్ట్ అన్నది వేరే వస్తుంది, కమ్మతనంలో మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేయండి ఆయిల్. గరంది కాకున్నా సరే ఏం కాదు, గరందే కావాలని ఏం లేదు. ఇట్లా కలుపుండ్రి, మీకు అన్నీ కరెక్ట్ చెప్తున్నా. ఇట్లాగా మంచిగా కలుపుండ్రి. నానాలే పిండి మన ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఏంటంటే రవ్వ గుడక నానుతుంది, మంచిగా వస్తాయి. మనము కొంచెం గట్టిగానే వేసుకోవాలి పిండి. గట్టిగా వేసుకుంటేనే మనకు ఏంటంటే ఇట్లా కడక్ మీద వస్తుంది. ఇట్లా ఏంటంటే గర్జలు ఇట్లా కడక్ కడక్ వస్తాయి, మంచిగా వస్తాయి. లేకుంటే మెత్త పడిపోతుంది. బాగా మెత్త వేసుకోకుండా పిండి ఇట్లా కలిపేసుకోండి. మనం ఉప్పు ఇది నూనె అంతా కలిపినాం కదా, ఇట్లా. ఇప్పుడు నీళ్ళు పోసి మనం మంచిగా వేసుకోవాలి. ఇట్లా కొద్ది చల్లండి. ఇట్లా కొంచెము ఇట్లా ఇట్లా అనుకుంటా మనం ఒక్కడేసారి ముద్దకోల విసుకద్దు. ఇట్లా ఇట్లా అనాలి, ఏళ్ళతో అనాలి. ఏది ప్రతిది ఉడక చెప్పాలనుకుంటా నేను. ఇక నేను చేసిన పని ఎప్పటి నుంచో చేస్తా కాబట్టి ప్రతి పిండిలో అయినా కానీ కొద్దిగా ఇట్లా కలపాలి. ఇట్లా ఇట్లా కలుపుతుంటే బాగుంటుంది, మంచిగా వస్తాయి. వాటర్ తీసుకున్నా. ఇంకా నేను ఎన్ని వేస్తా అన్నది గ్లాస్ అయితే తీసుకున్నా, ఎన్ని పడితే చూస్తా. తర్వాత మనకు ఏంటంటే కొలత అన్నది ఈ పిసికే చూడుండ్రి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా అన్నది. ఇక వాటర్ అన్నది మనకు ఒకసారి తక్కువ పడతాయి, కొన్ని ఎక్కువ పడతాయి మనకు. అట్లా ఇట్లా ఇట్లా చల్లుండ్రి, చల్లి మంచిగా బాగా వెయ్యకుర్రు వాటర్. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుకు వస్తుందంటే ఇట్లా పిసుకాలి, మంచిగా పిసుకుట్లా ఉడుకుంటుంది. మనము పిసుకుడు ఉడక మంచిగా పిసుకాలి, పిస్తేనే మనకు మంచిగా వస్తాయి. ఎవైనా కానీ పిండి వంటలు అన్నది పిసుకుడు మంచిగా ఉండాలి. కొద్దిగా వేసుకుంటా, కొద్దిగా నెయ్యుర్రి వాటర్. ఇట్లా బాగా వేయకుర్రి, అంత మంచిగా రాదు. అట్లా మనం పిసుకుంటే ఎత్తనే మంచిగా ఉంటుంది. మన చేత అన్నది అట్లా మనం వాడింది అనుకో, ఇక అది టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మనము ఇక అప్పుడు అట్లా పోసినా ఏముంది, ఇట్లా పోసినా ఏముంది, పోసేసి ఇట్లా విసికేస్తే చాలు కాదు. కొన్ని చల్లుకుంటే విసిస్తేనే అది మనము రొట్టె అయినా మనము సర్వపిండి అయినా మనం ప్రతిదీ ఉడక అట్లా ఇస్తాం కదా. గట్టిగా అయింది, కొంచెం వాటర్. ఈ గ్లాస్ పడుతున్నాయి వాటర్. ఇక లాస్ట్కి ఇట్లా వేసుకోండి. నానే వరకు ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా రవ్వ వేసినాం కదా, నానుతుంది కదా, గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఇట్లా వేసుకోవాలి. బాగా మెత్తగా కొద్దిగా గట్టిగా ఉన్నది. నేను ఇట్లా లాస్ట్కి మాత్రం ఇట్లా నున్నగా విసుకోవాలి. ఇట్లా 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 ఏళ్ళ అన్నది మంచిగా విసికే చూడాలి. ఇట్లా మీద విసుకుడు మీద లెక్క కాదు, మీద విసుకద్దు ఎప్పుడు గుడక. పిండిలు మాత్రం మంచిగా విసుకాలి, ఇట్లా రాసినట్టు విసుకాలి. ఇట్లా రాయుండ్రి, ఇట్లా నూనె ఇట్లా కిందికి వత్తుర్రి. ఇట్లా ఏ పిండి అయినా కానీ మనం చేసుకున్న మిరికలు ఉంటుంది. ఒకసారి ఇట్లా నూనె ఇట్లా అని కొంచెం మంచిగా విసికినట్టు వస్తుంది. ఎంత స్మూత్ గట్టిగానే ఉన్నది. ఇప్పుడు నానితే ఇంకా మంచిగా అవుతుంది. ఒక అర్ధగంట సేపు నానని. ఇక మీకు వీలు ఉండదు అనుకో, ఒక 15 నిమిషాలు నాను, 20 నిమిషాలు, ఎంత టైం అయితే అర్ధగంట లోపల ఎప్పుడైనా. ఇక అంతే, బాగా తక్కువ టైం మాత్రం నానబెట్టద్దు. ఇట్లా ఆరిపోకుండా ఒక గిన్నె పెట్టేయండి. ఇట్లా ఆరిపోవద్దు పిండి మాత్రం. సరే అన్నది నేను ఇప్పుడు స్వీట్ అన్నది ఎట్లా కలుపుతా అన్నది పక్క చూడరు. పిండి అయితే కలిపే చూపెట్టే కదా ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా చూపెట్టిన. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవా గుడక కలుపుకునేది చూపిస్తాయి. ఇది అంత పెద్దగా ఏం కాదు. పిండి కలిపి 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది.
చేసే ముందే చేసే ముందే ఇది కలుపుకోవాలి. ఇది మొత్తం ఇట్లా ఇదైపోతుంటది. మనము చేస్తున్నామంటే ఇంకా చేస్తుండగా ఉడక ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని తేజ చేస్తుంది నాకు హెల్పింగ్ 2-3 చూపిస్తాం మీకు. ఎందుకంటే తర్వాత ఆమె చేసిస్తుంది, నేను గోలిస్తా. అట్లా చేస్తేనే ఇది కరెక్ట్. మనకు అన్నిటికీ కుడకకు మనము నువ్వులకు లెక్క చేయొద్దు. ఇది టక్క టక్క చేసేయాలి. మనము ఏంటంటే ఇద్దరు కలిసి చేస్తేనే మంచిగా ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చక్కెర మీరు ఇది చక్కెర మాత్రం పట్టి మాత్రం పొయ్యకుండ్రి. ఇక ఇట్లనే బాగుంటుంది టేస్ట్. ఇది పావు కిలో ఉంటుందా? పావు కిలో ఉంటుంది. ఇది పావు కిలో కోవా. పావు కిలో కోవాకు పావు కిలో సగము చక్కెర. 100 grams. ఎక్కువ పట్టది ఈ కోవాకు. ఏంటంటే సరి పొయ్యద్దు. ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక 5-6 ఇలాచీలు పట్టి పెట్టుకోండి. మీరు చేసేదాన్ని మీదకెళ్ళి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది. ఇలాచి అంటే మనకు ఏంటంటే యాలకులు అంటారు, ఇలాచి అంటారు, ఏదంటే అది అనుకోరు మీరు విషయం. ఇక అది ఏంటంటే మనకు స్వీట్లకు అది టేస్ట్ లెవెల్ ఎప్పుడు కూడా వేసుకునేది చూడు. ఇట్లా కలుపుకోండి. మనం షుగర్ గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. వేయద్దు, వేసుకోవచ్చు కానీ అట్లా వేయద్దు. ఇట్లనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చూడుర్రి. అట్లా వేస్తే ఏంటంటే అందులోనే మొత్తం ఇట్లా కరిగిపోయినట్టు అయ్యి ఇక మొత్తము ఇక మనం చేయంగా ఉడక గర్జ మెత్తగా అయిపోతుంటుంది. అట్లా కలపకుండ్రి, ఇట్లా కలుపుకోండి. కలుపుకున్నాక మాత్రం వెంటనే వేసేయాలి. వెంటనే వేసి ఇట్లా కలుపుకున్నాక ఏ చేతులకైతే ఇట్లా అంటుకుంటుంది. మనకు ఇట్లా ఏదైనా స్పూన్ పట్టి ఇట్లా కలుపుకుంటే మంచిగా కలుపుకుండ్రి. ఇట్లనే కలుపుకోండి. ఇక మీకు అట్లా వద్దన్నా ఇట్లా కలపరాదు అనుకో. కలపరాకుంటే ఏం చేయాలంటే ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపెట్టుకో. మనం ఎంత వేసుకుంటాం అన్నది లూజ్ అయితేనే ఉంది చూడు. చేసేయాలి, వెంటనే వేసేయాలి. ఇప్పుడు వెంటనే వేస్తే ఇట్లా ఓకే కదా. ఇప్పుడు తీసిన ఇట్లా మంచిగా వేసుకుంటాం. మంచిగా వేసుకోవాలి. పిండి అన్నది నానింది, మంచిగా నానింది ఇట్లా ఉండాలి. ఇట్లా ఈ రకంగా ఉండాలి. ఇట్లా బాగా గట్టిగా ఉండద్దు, బాగా మెత్తగా ఉండద్దు. మనం ఎంత ఇట్లా వేసుకుంటాం అన్నది సన్నగా వేసుకోరు చేసుకునేటి. ఒకటి చూపిస్తా కానీ ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని ఇట్లా ఈజీగా అవుతుంది. తొందరగా అయిపోతుంది. మనం అందులో పెట్టినాక మెత్తగా ఇట్లా ఇది అయిపోతుంటుంది. ఇట్లా పూరికి ఎంత పడుతుందో మనం అంత తీసుకోవాలి. బిల్ల ఉడక. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇట్లా రాసుకొని మంచిగా రాసుకోవాలి. అంటుకోకుండా రాసుకోండి. ఎట్లా చేస్తున్నా చూడు. ఇట్లా సన్నం చేసుకోర్రి. సన్నం చేసుకుంటేనే మంచిగా ఉంటాయి. సన్నం చేసుకునేది చూడుర్రి. ఎందుకంటే సన్నం ఉండకపోతే మంచిగా రావు. ఇక మనకు అంత దొడ్డుగా ఉంటే మంచిగా టేస్ట్ అనిపి ఇట్లా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపెట్టట్టు ఉంటుంది. అది విషయం. సన్నం వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఉండాలి. సన్నంగా ఇట్లా ఉండాలి. ఇక మనం ఎంత వేస్తామన్నది మన ఇష్టం. ఇది తినేదాన్ని మీరు పెట్టుకోర్రి. ఎంత తింటారో మీరంతా. ఇట్లా కొద్దిగా ఏంటంటే ఎత్తు మీద వస్తే మనకు గర్జక అన్నది ఇట్లా పలిగినట్టు వస్తుంది. ఇట్లా నూనె ఇట్లా నూనె ఇట్లా ఎత్తుగా వచ్చినా కానీ ఇట్లా అనేసేయాలి. ఇట్లానే ఇట్లా నూనె ఎక్కడి నుంచి ఇది పిండి అన్నది స్మూత్ ఉండకపోతే పలిగిపోతుంటుంది. పిండి స్మూత్ ఉండాలి. పిండి స్మూత్గా పిసుకోరు. పిసుకుడు మాత్రం ఏ మాత్రము ఇట్లా అంత మామూలుగా విసికేయకుండ్రి. మనం చేసే పని అయినా కానీ స్మూత్ ఉండాలి. మన పని ఎట్లా స్మూత్ ఉంటుందో ఇది కూడా అట్లే ఉండాలి. పిండికి మనం ఏంటంటే పిండి ఇట్లా ముడితేనే ఇట్లా జారిపోయినట్టు ఉండాలి. ఇట్లా మెత్తగా ఏది ప్రతిదీ ఉడక చేయరా నమ్మని గుర్తుపెట్టుకొని నేను చెప్తా. మరి ఇక ఎందుకంటే మీరు అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోకూడదు. నిన్న మాటలా కనిపించి ఉడక నీ వంటలు బాగుంటాయి అమ్మ, మంచిగా చేస్తామ్మా. కట్ చేసి చూయించు, తర్వాత మాట్లాడతా. ఇక మీరు ఏ షేప్లో కట్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇక నేనైతే ఇది ఇట్లనే వెనకటి నుంచి వేసిన లెక్కలు ఆ లెక్కలే నేను చూపిస్తా. ఇక అప్పటి రోజులలో పెద్ద మనుషులు మాత్రము ఇవి అవి డిజైన్ ఏం కొనపోదురు. ఇంట్లో ఇంట్రెస్ట్ కొద్దీ అవే చేస్తారు.
ఇంట్లో ఏ పెద్ద మనుషులు ఏ అత్తలు మామలు సంపాదించినదే దాని మీదనే సామాన్ మీదనే మెయింటైన్ చేస్తారు. కొనుడు పెట్టకపోతురు, వృధా ఖర్చు ఉండకపోవు, అట్లా ఉంటుండే ఏది కానీ. ఇట్లనే అన్నీ చేసుకుందాం. ఇప్పుడు తేజ చేసి ఇస్తుంది, నేను గొలిస్తా. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండద్దు. మనం పెట్టినాక కోవా పెట్టినాక మాత్రము ఇప్పుడు కుడక గర్జ లెక్క, నూల గర్జ లెక్క, ఇంకా డ్రై ఫ్రూట్స్ గర్జ లెక్క ఉంచద్దు. నేను ఎందుకంటే మీకు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇట్లా ఇట్లా లూజ్గా అయిపోతుంటుంది, పిండి నానిపోతుంది, చక్కెర కరిగినా కొద్ది పిండి నానిపోతుంది, ఇట్లా విచ్చుకుపోతుంటుంది. అట్లా ఏంటంటే చేసేసుకోవాలి. ఇక మనము చేసినట్టు ఏంటంటే గొలిచుకోవాలి. ఎందుకంటే మనము ఇట్లా చేసి పెట్టి కొద్దిసేపు అయినామనుకో ఆ చక్కెర అన్నది కరిగి మనము కోవ అన్నది ఇట్లా కొంచెము అంత ఇట్లా మెత్తగా అయిపోతుంటుంది. ఇక పిండికి కూడక మనము మెత్తగా అయిపోతుంటుంది అట్లా. ఇప్పుడైతే వెంటనే వేస్తున్నా, ఎంట చేసుకుంటూ వేస్తున్నా. ఇప్పుడు తేజ నాకు చేసి ఇస్తుంది. సన్న మంట పెట్టేయ్యి, ఎక్కువ మంట పెట్టకుండా. ఇక మీరు ఎట్లా పెద్దగా చేసుకుంటారా చిన్నగా చేసుకుంటారా మీ ఇష్టం. ఇక అది విషయం ఇట్లా ఎట్లా అంటే ఇట్లా తొందర మనం వేస్తుండగానే ఇదైతుంటాయి. ఇట్లా కాలినట్టు తీసేయండి. ఈ రకం అన్నీ ఇట్లనే చేసుకోవాలి. సన్నగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా మలిగినా ఏం కాదు, కానీ ఇక మనం వేసేటప్పుడు ఒకటి అట్లా అవుతుంది, అయినా కూడా ఏం కాదు. తొందరగా కాలుతాయి. సన్న మంట మీద వేసుకోవాలి, ఎక్కువ మంట మీద చేసుకోవద్దు. మనం ఎక్కువ మంట పెట్టిన మనకో మాడిపోతుంది. ఎక్కువ మంట ఉంటుంది, సన్న మంట పెట్టిన కొంచెం నూనె గరం అయ్యేదాకానే అట్లా. సన్న మంట మీద గొలుచుకో. ఇట్లా మర్రేసుకోండి, ఒకసారి మర్రేసుకొని మళ్ళీ ఒకసారి మర్రేసుకుంటే బాగుంటుంది. ఇవి అయితే ఆగాయి నూనెలో మీదకి ఎక్కుతుంటాయి, ఇట్లా ఇట్లా పైకి వస్తుంటాయి, తెప్పదేళ్ళని వెళ్తాయి. అంత బాగుంటాయి. తింటుంటే గుడిక జ్యూస్ కమ్మ ఉంటాయి. ఈ కోవా అన్నది టేస్ట్ లెవెల్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. మళ్ళీ కోవతోటి మనకు పొలం చేసుకుంటే బాగుంటాయి. అవి కూడా చూపించాం మనం. సరే మొత్తం చేసుకున్నాక చెప్తాయి. కోవతోటి గర్జలు చేసిన ఇక టేస్ట్ చేసి తేజ చూపిస్తుంది మీకు. ఎంత బాగా వచ్చినాయి, ఎంత బాగుంటాయో. మళ్ళీ జ్యూస్గా ఇట్లా పొంగినవి కూడా మంచిగా బాగుంటాయి. మనమైతే గోధుమ పిండితోటి హెల్దీగా చేసుకున్నాం. కొంచెం వేసినా కానీ మైదా పిండికి ఒక స్పూన్ అంత అంతే. బాగున్నాయా జ్యూసీగా లోపల కోవా అనేది కరిగి ఇట్లా ఇట్లా సూపర్. ఇంట్లో చేసుకొని పిల్లలకు ఏంటంటే బలమైన ఫుడ్. సూపర్ ఉన్నాయి. కోవా చూసి ఇద్దరిపైన టేస్ట్ తీసుకో. సూపర్ ఉన్నాయి. మస్ట్ ట్రై అని చెప్తా. ఖచ్చితంగా ట్రై చేయుర్రి. పండగకి పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు కదా, తింటారు. ఒక్కొక్కటి తీసుకుంటారు. లైక్లు ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేయండి. సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంటాయి. ముందు ఉంటా. మంచి పిండి వంటలతో ఉంటాయి. ఎంత వీలైతే అంత చేస్తా. మా మన్మరాలు వచ్చారు కాబట్టి బలమైన ఫుడ్ అమ్మమ్మది ఇట్లా చేస్తుంది. అమ్మమ్మది ఇట్లా ఉంటుంది. సూపర్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి అన్నీ. షుగర్ అయితే అందరు తినేటట్టే, బాగా కాదు తక్కువ కాదు, మంచిగా ఉంది. అందరు తింటే మీరు తినేటట్టు నేను చేస్తా. మన షుగర్ వేసినా మీరు ఈ ప్లేస్లో బెల్లం కొట్టేసుకోవచ్చు. ఇట్లా షుగర్ తినద్దాం అట్లా బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. పౌడర్ దొరుకుతుంది, పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఎట్లా చేసినానని ప్రాసెస్ మొత్తం చూడరు, చూస్తేనే మీకు అర్థమైంది. లాస్ట్ దాకా చూడండి. సరే సూపర్.
లైక్ షేర్ Like. కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు లైక్లు అయితే లైక్లు వేసుకుంటే మేము ముందుంటా లైక్ చేయుర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం ఉంటాం మరి ఉంటాం సరే